వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు విషయంలో ఎంతో అన్యాయం జరిగిందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాంతాలని సందర్శనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్లబోతున్నట్టుగా తెలిపారు. ఇక ఆ ప్రాంతంలో ఇప్పటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా గతంలో ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి మీటింగ్ పెట్టారని కూడా తెలియజేశారు. తెలంగాణకు గుండెకాయ లాంటి జిల్లా అయిన రంగారెడ్డిని సాగునీరు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందని తప్పుబట్టారు. ఇప్పుడు కేపీ లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలనకు వెళ్తున్నారని చెప్పారు. ఇక ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా తరపున రామ్మోహన్ రెడ్డి కూడా వెళ్లబోతున్నట్లు తెలియజేశారు. గత 10 సంవత్సరాలు మనం ఏదైతే కోరుకున్నామో మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయని చెప్పి ఏదైతే కనగలమో 10 సంవత్సరాలు వాళ్ళకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఈరోజు పాలమూరు జిల్లాకు కానివ్వండి, వికారాబాద్ జిల్లాలకు పరిగి నియోజకవర్గం కానివ్వండి, తాండూరు నియోజకవర్గం కానివ్వండి, వికారాబాద్ నియోజకవర్గం కానివ్వండి, ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి పాపన పోలేరు. ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని హక్కున చేర్చుకొని భుజాలపైన పెట్టుకొని మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీగా గెలిపించిన కూడా కానీ ఆ రోజు ఒకటే చెప్పిండు, ఎక్కడ పోయినా కానీ మహబూబ్నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా, వలసలు లేకుండా చేస్తాను, ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇస్తా, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇస్తా అని చెప్పి మాయమాటలే చెప్పిండు. కానీ ఒక ఎకరకు నీళ్ళు ఇచ్చిన పాపన లేడు. మీ అందరి అధ్యక్షతన ఈరోజు ఉదండపూర్ కోదము 10 సంవత్సరాల నుంచి దాదాపు ఆ ప్రాజెక్టు ఈరోజు పాలమూరు ఉన్నారు. నేను అనుకుంటా 2015 జూన్ 1 తారీఖు నాడు ఏదో స్టార్ట్ చేసినట్టు శంకుస్థాపన చేసినట్టున్నాడు. ఈ రోజు వరకు కూడా ఒక ఎకరా వరకు నీళ్ళు ఇవ్వలేడంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలపైన ఆయనకు ఏ విధంగా వివక్ష ఉందో దీన్ని బట్టి చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది. దీన్నే గమనించుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా స్పష్టమైనటువంటి తీర్పు కూడా ప్రజలు ఇచ్చిండ్రు. వారికి అదే నిదర్శనము. దాన్నే దృష్టి పెట్టుకొని ఇంకనన్నా బుద్ధి లేకుండా ఇప్పుడు కూడా మళ్ళీ మేడిగడ్డకు ఈరోజు కాళేశ్వరంకు ఏదో మేము చేసినాము, గత 10 సంవత్సరాలు చేయనటువంటి పనులు మళ్ళీ ఈరోజు దానికి ఏదో చేయాలా, ఇది చేయాలని చెప్పి మళ్ళీ నీతులు చెప్పడానికి ఈరోజు మీరు పోతున్నారు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవడం జరిగింది. అయినా సరే మన ప్రాంతంలో ఒక్కటంటే ఒక సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు వాళ్ళు. అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఖమ్మం వరకు వెళ్తూ మార్గ మధ్యం లోపల కూడా ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కట్టాలని అక్కడ ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది భట్టి గారి అధ్యక్షతన. కానీ అయినా సరే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. అసలు రంగారెడ్డి జిల్లా అనేది 43% జనాభా తెలంగాణ రాష్ట్రం లోపల రంగారెడ్డి జిల్లాలో ఉన్నది. మనది పూర్వ హైదరాబాద్ జిల్లా. నేను చిన్నప్పుడు మా అన్న ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తే రవీంద్ర రెడ్డి గారు నేను పరిగి హైదరాబాద్ జిల్లా అని రాస్తుంటే, అట్లాంటి మనకు చెన్నారెడ్డి గారు వికారాబాద్ వాస్తవ్యులు మన జిల్లాకు ఉద్యోగాలు రావాలని హైదరాబాద్ను మినాయించి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, అడ్వకేట్స్ కానీ, అమెరికా కానీ, ఇంజనీరింగ్ కానీ, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కానిస్టేబుల్స్, టీచర్స్ వస్తాయన్న ఉద్దేశంతో తను వికారాబాద్ ఒక సైడు, మేడ్చల్ ఒక సైడు, మన ఇబ్రాహీంపట్నం ఒక సైడు ఉన్న ప్రాంతాలని రంగారెడ్డి జిల్లాగా 6 నియోజకవర్గాలతో అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది రంగారెడ్డి జిల్లా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డి రెండు కలిపి 43% ఉన్నాం. కానీ మన ప్రాంతం లోపల ఎక్కడ కూడా ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా కట్టలే వీళ్ళు.